చాలా ఇంపార్టెంట్ ఒక లెక్క, కొంచెం టిపికల్గా ఉండే లెక్క ట్రిగ్నోమెట్రీలో ఎత్తుల దూరాలకు సంబంధించి 2500 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న ఒక విమానము అక్కడ నుంచి ఒక నదిని చూశారంట. ఇరువైపులా నది యొక్క రెండు వైపుల ఒడ్డులు చూస్తే, రెండు స్థానాలు చూసినప్పుడు ఒక స్థానం దగ్గర 41 డిగ్రీల 20 నిమిషాల కోణం, 52 డిగ్రీల 10 నిమిషాల కోణం, మరొక దాని దగ్గర నిమ్న కోణాలు కనబడినవి. అయితే ఈ నది వెడల్పు ఎంత అన్నాడు. ఇక్కడ ఇచ్చిన కోణం అనేది చాలా డిఫరెంట్గా ఉంది. 41 డిగ్రీలు 20 నిమిషాలు, 52 డిగ్రీలు 10 నిమిషాలు ఇచ్చినప్పుడు దీనికి సంబంధించి టాంజెంట్ టేబుల్ మనకి ఇవ్వబడుతుంది. 41 డిగ్రీలకి మరియు 52 డిగ్రీలకి టాంజెంట్ టేబుల్ ఎప్పుడు 0 మినిట్స్, 6 మినిట్లు, 12 నిమిషాలు, 18 నిమిషాలు, 20 నిమిషాలకి ఇవ్వబడుతుంది. వాటికి మనం మీన్ డిఫరెన్స్ చూసుకోవాలి. 1, 2, 3, 4, 5. ఇక్కడ కావాల్సిన వాటికి మాత్రమే నేను రాయడం జరిగింది. వీటిని బట్టి మనం చూద్దాం. చూసేటప్పుడు జాగ్రత్తగా దీన్ని మనం పరిశీలించి ఈ టేబుల్ ప్రకారంగా 41 డిగ్రీల 20 నిమిషాలు అన్నప్పుడు 41 డిగ్రీలకి 18 దగ్గర 0.875 ఉంది. 20 నిమిషాలు కావాలి కాబట్టి ఇంకో 2 మీన్ డిఫరెన్స్ 10 కలుపుకోవాలి. 52 డిగ్రీల 10 నిమిషాలు అన్నప్పుడు 52 డిగ్రీల 12 నిమిషాలు చూసి దాంట్లో 2 నిమిషాలకున్న ఈ మీన్ డిఫరెన్స్ని తీసివేస్తే కావలసిన కొలతలు వస్తాయి. ఇది మనము ఆ కొలతల సమయంలో తీసుకోవాలి. టాంజెంట్ టేబుల్ అనేది మనకి ప్రశ్నపత్రంలోనే ఇవ్వబడతాయి. ముందుగా మనకిచ్చిన లెక్కకి తగ్గట్టుగా ఒక బొమ్మ గీసుకుందాం. విమానము నుంచి ఎగురుతూ చూస్తున్నట్టుగా ఊరికి వచ్చిన బొమ్మ వేస్తున్నా నేను. ఇక్కడ నుంచి నది చూశాడు. ఏ, బి 2. ఈ విమానం ఉన్న స్థానం సరిగ్గా 2500 మీటర్ల ఎత్తు. నది పొడవు మొత్తం కూడా తెలియదు. అది ఎక్స్ అనుకోండి, వై అనుకోండి, ఎంతైనా అనుకోండి, అది తెలియదు. ఈ సి అనే పాయింట్ దగ్గర నుంచి డి అనే పాయింట్ దగ్గరికి 2500 మీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి నదిని చూస్తే నిమ్న కోణం, అలాగే ఇటువైపు నుంచి నదిని చూస్తే నిమ్న కోణం ఏర్పడి విమానం వెళ్తున్న దీన్ని మనం ఒక XY రేఖగా తీసుకుంటే ఇక్కడ నుంచి ఏర్పడే నిమ్న కోణాలు 41 డిగ్రీల 20 నిమిషాలు, అలాగే ఇటువైపు 52 డిగ్రీల 10 నిమిషాలు. ఈ నిమ్న కోణాలు ఎక్స్, వై, ఏబి రెండు కూడా 2 ప్యారలల్ లైన్స్, సమాంతర రేఖల్లాగా ఉన్నాయి. వాటి మధ్య ఉన్న ఈ రేఖలు తిర్యక రేఖల్లాగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ నిమ్న కోణాలు కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి ఊర్ధ్వ కోణాలు అవుతాయి. అలాగే ఇటువైపు కూడా ఈ నిమ్న కోణాలు 52 డిగ్రీల 10 నిమిషాలు ఇటువైపు కోణంగా అవుతుంది. ఈ బొమ్మ గీసుకునే విధానమే మనకి కావాల్సింది. ఏడి డిబి కలిపితే మనకు కావాల్సిన నది పొడవు ఏర్పడుతుంది. అవన్నీ మనం ఇక్కడ రాసుకుందాం. ఏడి ప్లస్ డిబి ఈజ్ ఈక్వల్ టు నది వెడల్పు ఏబి అవుతుంది. నెక్స్ట్ సిడి ఈజ్ ఈక్వల్ టు విమానం నుండి దూరం, విమానంకి భూమికి దూరం, లేదా నది పాయింట్ మధ్య బిందువు అనుకోండి, అక్కడికి దూరం 2500 మీటర్లు. కోణాలు ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర 41 డిగ్రీల 20 నిమిషాలు, యాంగిల్ బి దగ్గర 52 డిగ్రీల 10 నిమిషాలు. ముందుగా మనము ట్రయాంగిల్ ఏడిసి తీసుకుందాం. ట్రయాంగిల్ ఏడిసి తీసుకుంటే అదొక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. దాంట్లో ట్యాన్ 41 డిగ్రీల 20 నిమిషాలు ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం బై ప్రక్క భుజం లేదా ఆసన భుజం. ట్యాన్ 41 డిగ్రీల 20 నిమిషాలు అనేది మనం టాంజెంట్ల నుంచి తీసుకుంటే సుమారు దాని విలువ 0.8795 వస్తుంది. ఇక్కడ ఎదుటి భుజం ఏడి అవుతుంది. సిడి 2500 బై పక్క భుజం
ఏడి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏడి ఈజ్ ఈక్వల్ టు 2500 బై 0.875. దీన్ని ఒక ఈక్వేషన్గా పక్కన పెట్టుకుందాం. తర్వాత ట్రయాంగిల్ BDC లేదా BCD తీసుకుంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. దీంట్లో యాంగిల్ B దగ్గర tan 52 డిగ్రీల 10 నిమిషాలు తీసుకుంటాం. అది కూడా ఎదుటి భుజము బై పక్క భుజం ఏర్పడుతుంది. tan 52 డిగ్రీల 10 నిమిషాలు మనం టాంజెంట్ టేబుల్ నుంచి చూస్తే దాదాపుగా దాని విలువ 1.2876 వస్తుంది. మీన్ డిఫరెన్స్ అన్ని కలపగా ఎదుటి భుజం Bకి ఎదురు భుజం CD బై పక్క భుజం DB 1.2876 ఈజ్ ఈక్వల్ టు CD విలువ 2500 బై DB. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే DB ఈజ్ ఈక్వల్ టు 2500 ఒక నిమిషం DB ఈజ్ ఈక్వల్ టు 2500 బై 1.2876 అవుతుంది. ఇది రెండో ఈక్వేషన్ అనుకుందాం. నది వెడల్పు AB ఈజ్ ఈక్వల్ టు AD ప్లస్ DB అవుతుంది. కాబట్టి రెండింటిని కూడా కూడితే 2500 బై 0.8795 ప్లస్ 2500 బై 1.2876. రెండిట్లో నుంచి కూడా 2500 ఒక పక్కకి కామన్ తీస్తాం. అలాగే వీటిని పైన కింద కూడా పాయింట్ తర్వాత 4 స్థానాలు కాబట్టి 10,000తో మల్టిప్లై చేద్దాం. 10,000 బై మల్టిప్లై చేస్తే కింద పైన 8,795 అలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా 10,000తో మల్టిప్లై చేస్తాం బై 12,876 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2500 ఇంటూ 10,000ని మరియు వీటిని మనం భాగహారం చేస్తే వాటి విలువలు దాదాపుగా ఎంత అనేది సుమారుగా చూసి మనం వేయాలి. మొదటగా 8,795తో 10,000 భాగించి చూద్దాం. ఇది సుమారు ఒకసారి పోతుంది. 8,795 తీసివేస్తే 5 సార్లు ఇది 9లో 9 పోతే 0 అప్పు తెచ్చుకున్నాం కాబట్టి 10లోంచి 9లోంచి 7 పోతే 2, 9లోంచి 8 పోతే 2 పాయింట్ పెడితే 0 వస్తుంది. మళ్ళీ ఒకసారి పోతుంది. 8,795 మళ్ళీ తీసేస్తాం. 5, 15, 14లోంచి 9 పోతే 5, 9లోంచి 7 పోతే 2, 11లోంచి 8 పోతే 3, 0 సుమారుగా 3 సార్లు పోతుంది. అంటే ఇక్కడ 1.13 వస్తుంది. అలాగే రెండోది 12,876ని తో 10,000 భాగిస్తాం. ఇది పోదు కాబట్టి 0 పాయింట్ పెడితే ఇంకో పాయింట్ వస్తుంది. దాదాపుగా 12,876 అంటే 8 సార్లుగా తీసుకోవచ్చు. ఇలా సుమారు 7 సార్లు తీసుకుందాం. 7 6లు 42, 7 7లు 49, 53 అవుతుంది. 7 8లు 56, 61 అవుతుంది. 7 2లు 14, 14 6 20 అవుతుంది. 7 1 7, 9 సుమారుగా 0.7 దగ్గరగా వస్తుంది. ఈ పాయింట్స్ ఈ బిందువులు రెండింటిని కూడా తీసుకెళ్లి మనం దాన్ని అక్కడ ప్రతిక్షేపిస్తే AB ఈజ్ ఈక్వల్ టు 2500 ఇంటూ 1.13 ప్లస్ 0.7
సుమారుగా దీని విలువ 2500 ఇంటూ 1.83 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేస్తే 25 ఇంటూ 183 25 మూళ్ళు దీన్ని కూడా మల్టిప్లై చేద్దాం మనం. 183 ఇంటూ 25 సుమారుగా 25 మూళ్ళు 75, 25 200, 200కి 7 కలిపితే 207, 21 25, 25కి 20 కలిపితే 45, సుమారుగా 4575 మీటర్ల పొడవు నది వెడల్పు వస్తుంది. ఇది సుమారు కొలత, కరెక్ట్గా కాదు. మనం సింప్లిఫై చేయడం అనేది ఇక్కడ ఏ విధంగా అయినా చేయొచ్చు. దీన్ని డైరెక్ట్గా కూడా ఇక్కడ దీంతోనే భాగాహారం చేసుకోవచ్చు, లేదా 10,000 తెచ్చివేసుకుంటే ఇలా సింప్లిఫై చేసుకుంటూ రావచ్చు. ఒక్కొక్క సందర్భంలో ఇక్కడితో ఆపేసినా సరే ప్రాబ్లంకి మార్కులు ఇవ్వబడతాయి. నది వెడల్పు సుమారుగా 4575 మీటర్లు. ఈ ప్రాబ్లం ఎక్కువసార్లు ఇచ్చాడు, కాకపోతే కొంచెం టిపికల్గా దాన్ని లెక్క చేయడం అనేది ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ వాటికి ప్రాపర్టీ కాకుండా మిగతా పార్ట్ వరకు కూడా 4 మార్కులు ఖచ్చితంగా కేటాయించబడతాయి.